ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం, మరి నిన్న మరి 3 రోజులకు ముందు మా కార్పొరేటర్ని వేరే పార్టీకి టీడీపీ పార్టీకి వెళ్ళడం విషయమై దాన్ని తీవ్రంగా ఖండించే విషయంలో ఈ యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా, మనము ఏ జెండా మీద అయితే గెలుస్తున్నామో ఆ జెండా పట్టుకొని మనల్ని ఎవరైతే నాయకులు మనల్ని ముందుకు తీసుకెళ్ళి కనీసము ఈ మాలో చాలామందికి అసలు ఓటర్ అంటే ఎవరు, పార్టీ అంటే ఏమిటి ఏమీ తెలియకుండా ఉండేవాళ్ళని కూడా ఒక రిజర్వేషన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలనే ఒక ఉద్దేశంతో, ముఖ్యంగా మహిళలు ఎక్కడా లేని విధముగా ప్రతి చోట 50% రిజర్వేషన్ మరి జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తే ఇక్కడ ఇంకా 26 మంది మహిళలకి అవకాశం కల్పించి మరి మా గౌరవ మాజీ మంత్రివర్యులు మా ఒంగోలు శాసనసభ్యులు వాసన్న మాకు మహిళల్ని గుర్తింపు ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎక్కువగా అవకాశం కల్పించి మరి మమ్మల్ని ప్రజల్లోకి తిప్పి మాకు కూడా ఒక అవకాశం కల్పించి ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించి ఈ రోజున గొప్పగా మేము చెప్పుకుంటున్నాము అని అంటే అది మాకు వాసన మాకు ఇచ్చినటువంటి భిక్ష. మొన్ననే మన 4 రోజుల క్రితమే ఈ విషయాన్ని కూడా కార్పొరేటర్లు అందరూ ఘంటాబద్ధంగా కూడా మీడియా ముఖంగా కూడా తెలియజేయడం జరిగింది. అయినా మరి టీడీపీ వాళ్ళు ఏదో జరుగుతుంది అని చెప్పేసి భయభ్రాంతులు గురిచేసి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్లో ఉన్నటువంటి కార్పొరేటర్లపై గురిపెట్టి వారిని ఆర్థికంగా వాళ్ళని ఇబ్బంది పెడుతూ అలాగే మరి వాళ్ళకి ఏదో ఆశ చూపించి మరి సంతలో పశువులను కొన్నట్లుగా మరి 20 లక్షలకి 30 లక్షలకి కొనడం అనేది అది ఎంతవరకు సబబు, అది కూడా ఎలక్షన్ టైంలో ఇది ఎంతవరకు సబబు అనేది మీ మీడియా ముఖంగా మేము అడుగుతున్నాము. ఎక్కడైనా సరే ఉందా ఇది? మీకు తెలుసు, గతంలో మరి పోయిన ఎలక్షన్లో 19 ఎలక్షన్లు ఇలాగనే 14 ఎలక్షన్స్లో ఇలాగనే మరి చంద్రబాబు నాయుడు గారు మరి మా యొక్క ఎమ్మెల్యేలు కొంటే 23 మందిని కొన్నారు. ఆ 23 మందిని కొంటే చివరికి ఆ 23 మంది కూడా ఓడిపోయారా లేదా అంటే క్రెడిబిలిటీ అనేది ఎలా ఉంటుంది అనే దానికి ఇదే ఒక నిదర్శనం. అక్కడ చంద్రబాబు నాయుడు గారు 23 మంది ఎమ్మెల్యేలు కొని చివరికి ఆయన 23 మందికే పరిమితం అయ్యారు. ఈ రోజున మరి ఒక 5 కార్పొరేటర్లు కొన్నంత మాత్రాన టోటల్ కార్పొరేషన్ మీ హస్తాల్లోకి వస్తుందని చెప్పడంలో అసలు ఎంత హాస్యాస్పదంగా ఉంది అనే విషయాన్ని మేము మీడియా ముఖంగా మిమ్మల్ని అడుగుతున్నాము. నాయకుడు అనేవాడు మీ సత్తా చూపించుకోవాలనుకుంటే మీ అజెండా ఏమిటి, అలాగనే మీరు ఏ రకమైన పథకాలు ఇవ్వబోతున్నారు అని మీ మేనిఫెస్టో ఏమిటి అనే విషయాన్ని ప్రజలకు చెప్పి మేము వస్తే ఈ గొప్పగా పరిపాలిస్తామని చెప్పి మీ మీద ఏమైనా నమ్మకం ఉంటే ఆ నమ్మకాన్ని తగినట్టు మీరు ఓట్లు వేయించుకోండి. అంతేకాని ఒంగోలులో కార్పొరేట్లు కొన్నంత మాత్రాన మరి మీరు గెలుస్తాము అని చెప్పేసి మీరు అనుకోవడము అది నిజంగా చాలా సిగ్గుచేటు. ప్రతి ఒక్కరు కూడా నవ్వుకుంటున్నారు. అంతేకాకుండా వెళ్ళిపోయిన కార్పొరేట్లు కూడా ఒక హెచ్చరిస్తున్నాను, మీరు ఏ జెండా మీద అయితే మీరు గెలిచారో ఆ జెండా మీరు ఆ యొక్క పార్టీకి రిజైన్ చేసి వెళ్ళాలి. ఇది పద్ధతి. రిజైన్ చేయకుండా మీ పార్టీకి మీరు వెళ్ళిపోయి మీరేదో మరి అక్కడ కండవాళ్ళు వేసుకున్నంత మాత్రాన మీరు ఎవరు ఏ పార్టీ తరఫున గెలిచారు అనే విషయాన్ని మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. నీతి నిజాయితీ కనుక లేనప్పుడు మనం రాజకీయాల్లోకి రాకూడదు. అలాంటి ఉన్నవాళ్ళు మాత్రం మనుగడ సాధించడం అవుతుంది. కాబట్టి నేను వెళ్ళిన కార్పొరేటర్లని కూడా ఖండిస్తున్నాను. అలాగే నేను తీసుకెళ్ళినటువంటి మరి తెలుగుదేశం నాయకులు కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎవరైనప్పటికీ కూడా మాజీ ఎమ్మెల్యే గారు జనార్దన్ గారే మరి వాళ్ళని మరి మభ్యపెట్టి తీసుకెళ్లారా, లేకపోతే మీ నాయకులే మరి మా వాళ్ళని మరి మభ్యపెట్టి తీసుకెళ్లారా, లేదంటే మరి ఆర్థికంగా మరి వాళ్ళకి ఏదో ఆశ చూపించి తీసుకెళ్లారా? ఇది మాత్రం ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటివి చేసినంత మాత్రాన మరి మాకు ఇంకా కూడా, ఎందుకంటే వార్డులో మీరు ఏ యొక్క కార్పొరేటర్లో మరి మీరు ఏ జెండా మీద అయితే మరి గెలుపొందారో ఆ వార్డులో మరి ప్రజలకు మీరు ఖచ్చితంగా కూడా జవాబుదారీతనంగా ఉండాలి. ఖచ్చితంగా మీరు మాకు సమాధానం చెప్పి తీరాలి. రేపటి రోజున మీరు వార్డులోకి వెళ్తే మీరు ఏ పార్టీ తరఫున వార్డులోకి వెళ్తున్నట్టుగా మీరు అనుకోవాలి. ఖచ్చితంగా మీరు కనుక మరి రిజైన్ చేసి వెళ్ళలేని పక్షంలో ఖచ్చితంగా మీ మీద మేము క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా మీ చేత రిజైన్ చేయించి అలాగే మళ్ళీ కూడా మేము త్వరలోనే ఎలక్షన్కి వెళ్ళబోతున్నామని చెప్పేసి మేము మీడియా ముఖంగా కూడా తెలియజేస్తున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత నీచమైన రాజకీయాలు మేము గతంలో ఎప్పుడు చూడలేదు. ప్రజలందరూ కూడా మిమ్మల్ని చూసి సిగ్గుపడుతున్నారు. అసలు ఇంత రాజకీయంలో ఇంత నీచాతి నీచంగా చేయాలన్నా? ఎందుకంటే మేము ప్రతి ఒక్కరు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట్లాడుతున్నారు, ప్రతి ఇంటికి కూడా ఏదైనా నా వల్ల మీకు మంచి జరిగిందని కనుక మీరు నమ్మినట్లయితే ఖచ్చితంగా నాకు ఓటేయండి అని. మీరు ఎందుకు అలాగ అడగలేకపోతున్నారు? ఎంతసేపు ఎదుటి పార్టీల మీద దుమ్మెత్తిపోయడం తప్పితే మీరు ఏం పని చేస్తారనేది ఒక్కనైనా సరే మీరు ఎక్కడైనా ఏ యొక్క ప్రచారంలోనైనా ఎక్కడైనా సరే ఏ ఒక్క మీటింగ్లోనైనా సరే మీరు చెప్పగలుగుతున్నారా? అదేమీ లేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, ఇక్కడ ఒంగోలు మా వాసనను తిట్టడం, అలాగనే మరి మొన్న ఇచ్చినటువంటి 25,000 పట్టాల గురించి కూడా చాలా నీచాతి నీచంగా మాట్లాడడం జరుగుతుంది. ఎప్పుడు కూడా మనకు స్వాతంత్రం వచ్చి 77
సంవత్సరాలు అయితే ఏనాడు కూడా ఏ గవర్నమెంట్ కూడా ఎక్కడ మరి రిజిస్ట్రేషన్ చేసిన ప్రక్రియ ఎక్కడ జరగలేదు. కానీ ఈ గవర్నమెంట్లోనే సచివాలయాల ద్వారాగా మరి మీరు కూడా ఈసీ కూడా తీసి చూసుకోవచ్చు మీ పేర్లు ఉన్నాయా లేదా అనే విషయాన్ని. మరి రిజిస్ట్రేషన్ చేయించి పట్టాలు ఇస్తే అది కూడా దొంగ పట్టాలు అని చెప్పేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటున్నారు. మీరు రోజు రోజుకి కింద దిగజారిపోతుంది, మీ గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతుంది అనే విషయాన్ని మరి యొక్క కార్పొరేట్లు కొండం కానివ్వండి, మీ యొక్క ప్రచారంలో ఇచ్చిన అబద్ధ ప్రచారాలు కానివ్వండి, ఇవన్నిటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు ఏ పని అయితే చేస్తున్నారో, మీ గవర్నమెంట్ వస్తే మీరు ఏ మంచి పనులు చేస్తారు, ప్రజలకు ఏం చేస్తారనే విషయాన్ని తెలుసుకొని ఆ రకంగా మీరు ప్రచారంలోకి వెళ్తే కాస్త గౌరవం దొరుకుతుంది తప్ప ఎంతసేపటికి కూడా మరి మా పార్టీ మీద కానివ్వండి, మా నాయకుల మీద కానివ్వండి, మా సీఎం గారి మీద కానివ్వండి, మా వాస్తవం మీద కానివ్వండి అవాకులు చవాకులు పేలితే ఖచ్చితంగా ఇంకా 10 రోజులే టైం ఉంది. వచ్చే మరి 13వ తారీఖు అంతా కూడా ఈ టైంకి ఎలక్షన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఖచ్చితంగా ప్రజలు నిర్ణయించాలి గెలుపు ఓటములు తప్ప మీరు చేస్తున్నటువంటి ఈ నీచమైన పనులకి ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఎక్కడి నుంచి అయినా సరే కార్పొరేట్లు మిగతా వాళ్ళని సరే నేను హెచ్చరిస్తున్నాను. ఏంటంటే వాసన మనకు రాజకీయ భిక్ష పెట్టారు. ఇలా రాజకీయ భిక్ష పెట్టిన అతను మనల్ని ఎంతో ప్రేమించినట్టు నాయకుడిని మీరు అతను గుండ్ల మీద తంతున్నారు. ఇది ఎంతవరకు సబబు, ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మరి కార్పొరేట్లను కూడా నేను అడుగుతున్నాను. కాబట్టి ఇది ఇలాంటి నీచమైన పనులు కనుక మీరు మరి గురైనట్లయితే భవిష్యత్తులో మీకు ఏ రకమైనటువంటి రాజకీయంగా కూడా మీకు ఎలాంటి భవిష్యత్తు కూడా మీకు ఉండదని చెప్పేసి మీకు తెలియజేస్తే హెచ్చరిస్తూ మరి మీకు అందరికి వచ్చినటువంటి మీడియా మిత్రులు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. నా మీద ఆరోపణలు చేసి వాళ్ళని అడగాలి వాళ్ళు ఎందుకు చేస్తున్నారని చెప్పేసి. ఎందుకంటే నేను ఇప్పుడే కాదండి, నేను 15 సంవత్సరాలు నేను రాజకీయాలకు వచ్చి నేను ఎప్పుడు కూడా ఒక్కడే నమ్ముకున్నా. నేను ఏదైనా సరే కొట్టినా తిట్టినా చంపినా నాకుండా నా నాయకుడు నేను ఎప్పుడు కూడా జీవితకాలం నేను ఆయన వెంటే ఉంటానని చెప్పేసి నేను ఏ రోజునో నా జీవితాన్ని ఈ పార్టీకి వాసనకి నేను అంకితం చేశాను. ఇంకొకసారి కనుక నా మీద ఇలాంటి చవాకులు పేలినట్లయితే నేనైతే ఊరుకుండేది ఏం లేదు. ఎందుకంటే ప్రతి దానికి కూడా నన్నే టార్గెట్ చేస్తున్నారు, ప్రతి చిన్న విషయాన్ని కూడా నన్నే టార్గెట్ చేస్తున్నారు. ఎక్కడ ఏది జరిగినా నన్నే టార్గెట్ చేస్తున్నారు. అంటే నన్ను కనుక మానసికంగా కానీ ఆర్థికంగా కానీ దెబ్బతీసినట్లయితే నేను ఏదో వాళ్ళ యొక్క ప్రలోభాలకు లొంగిపోతున్నాను అనుకుంటే కనుక అది మాత్రం అది కళలో కూడా జరగని పని అనేది మళ్ళీ మరొకసారి మీ మీడియా ముఖంగా నేను హెచ్చరిస్తున్నాను.